ఏది ఉండదుగా. మీ ఉద్యమం పేరుతోటి వాళ్ళతోటి వీళ్ళతో ప్రజలను నమ్మించి మోసం చేసి వచ్చినట్టు ఇంకా మోసం చేయొచ్చు అని చెప్పి ఎన్ని అభాండాలున్నా ఎన్ని అభియోగాలున్నా ఏది ఉన్నా కానీ తెల్లారి దున్నపోతుగా నీళ్లు పోసినట్టు మళ్ళా మీడియా ముందు రావటం, కొత్త అంశం తీసి కొత్త తిరిగా అటెన్షన్ డైవర్ట్ చేసే విధంగా మాట్లాడటం. మాకు కూడా అలసిపోయినాం. ఎందుకంటే వీళ్ళ ఈ భాష యాస తీరుతోటి మరి మేము కూడా ఏదో చదువుకున్న వాళ్ళం కదా, మాకు కూడా ఇంత అవగాహన ఉన్నది, కిందికెళ్ళి వచ్చినాం, మేము కూడా ఏదో మంచిగా గౌరవపదంగా మాట్లాడుకోవాలి, రాజకీయాల్లో సంస్కరించుకోవాలి అని ఆలోచన పోతుంటే ఇది చూస్తుంటే వీళ్ళ వర్షన్ చూస్తుంటే ఇండైరెక్ట్గా అధికారులను బెదిరియటం, ప్రతి దాంట్లో కొన్ని దిక్కులో డైరెక్ట్గా బెదిరిస్తున్నారు. దాంట్లో 2-3 పిచ్చోళ్ళు ఉన్నారు అన్న, వాడు ఎట్లా ఎమ్మెల్యే చేసి అర్థం కాదు అన్న. ఈ ఆర్టీసీ భూములు అన్ని జిల్లాలో పెట్టిన కబ్జాలు అవన్నీ కూడా నిజంగా కూడా బయటికి వెళ్ళి అప్పుడు లెటర్ పెట్టిరు కదా, అవన్నీ కూడా తీయండి అన్న. 1000 కోట్ల రూపాయలండి ప్రజల సొమ్ము. నా కొడుకులు మళ్ళీ వీళ్ళేదో సంసారాల తీరుగా వీళ్ళే దేశం మీద పడి ఓవని కుక్కలు తిన మరుగుతున్నారు. మేము కూడా ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక మాకు కూడా ఓపికలు లేవు. ప్రజలు మనని ఈ దొంగలని జైల్లో పెడతామని కసితోటి కోపంతో మనకు ఓట్లేసి మన అధికారం తీసుకొచ్చారు. దీనికి ఫాస్ట్ ట్రాక్ పెట్టి ఈ దొంగలని త్వరలో కనుక జైల్లో పెట్టకపోతే ఉనికికి ప్రమాదం ఉన్నది, తెలంగాణ వ్యవస్థకే ప్రమాదం ఉన్నది. ఆంధ్రోలు దోసుక తిన్నారు అని చెప్పిన కానీ ఆంధ్రోలు 10% తింటే నా కొడుకులు 100% తిన్నారు. ఒక్కొక్కడు రుబ్రోళ్ళు ఉన్నట్టున్నాడు, గుండ్రగా 1000 కోట్లు తిని ఎట్లున్నారు. ఇక్కడ పేర్లు వద్దులేని కానీ ఒక్కొక్కడు ఇట్లా గుండ్ర ఇట్లా ఈ కత్తలు ఉబ్బి ఆ ఏసీల సల్లగా దిగక ఈ నా కొడుకులు వీళ్ళే ఉల్టా మాట్లాడుతున్నారే. సారీ టు సే, నేను ఎందుకు ఈ భాష మాట్లాడవలసి వస్తుందంటే నిన్న ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన భాష, అంతకుముందు ఏకంగా రాహుల్ గాంధీ గారిని అవులా అంటాడు. వీడు అవులా సంఘానికి అధ్యక్షుడు, వీనయ్య వీళ్ళు అవులా అంటాడు. ఏందా వీడు ఎలక్షన్లు అయిపోగానే తెలంగాణ రాగానే పోయి కుటుంబం పోయి కాలు పట్టుకోలే, ఫోటోలు లేవా, మీడియా లేదా? అసలు మీరు ఏం చేస్తుర్రా, ఏం మాట్లాడుతుర్రా? అసలు మీ చేతలకు పొంతనకు ఏమన్నా ఉన్నదా? వీళ్ళు చేసేదాళ్ళు ఒకటి. ఆ తిన్న 119 మంది ఉన్నారు కదా, 119లో 70-80 మంది 80 మంది ఉండొచ్చు ఉదాహరణకు. ఒక్కొక్కడు 10,000 కోట్లకు ఉన్నాడు. ఆ డబ్బులు పెట్టి ఆడిస్తున్నారు, ప్రజలను పెట్టి ఏమంటే వీళ్ళని వాళ్ళని మోసం చేయడానికి ఆ డబ్బులతో తప్ప వీళ్ళు నిజమైన శక్తి ఉంటే మన పార్లమెంట్లో డిపాజిట్లు ఎందుకు పోయినాయి వీళ్ళకి చెప్పండి జవాబు. సర్పంచ్ ఎలక్షన్లో సింబల్ లేదు కాబట్టి మేము వచ్చినామని ఏదో చెప్పబోతుంటాడు, ఏదో వచ్చినా మేమే చెప్పమంటాడు. మేము ముఖ్యమంత్రి గారిని నిజంగా కూడా మేము కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం, కొందరు ఎమ్మెల్యేలను కూడా కలిసి. దీన్ని ఫాస్ట్ ట్రాక్ కనుక పెట్టి వీళ్ళ మీద ఈ దొంగల మీద చర్య తీసుకోకపోతే సమాజానికి ప్రమాదం ఉన్నది. చీడపురుగుల వల్ల క్యాన్సర్ వ్యాపించే అవకాశం ఉన్నది. గుండాలు, రౌడీలు ఈ అందరి నా కొడుకులు అందరి ఇట్లా జమ చేసి ప్రజల మీద అసలు మా దగ్గర నిజంగా చెప్తున్నానండి, మీకు ఉదాహరణ చెప్తా. మా వరంగల్లో 200 కోట్ల రూపాయల పార్టీ ఆఫీసును కబ్జా పెట్టారు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను అన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కలెక్ట్ చేసిన, కార్పొరేషన్ అడిగిన, కుడాని అడిగిన, అరే ఇదేంది దీనిలో సెంట్రల్ లైటింగ్ వెలుగుతుంది, కరెంట్ పర్మిషన్ ఎడికెళ్ళి వచ్చిందని ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కట్టిన ఇన్ఫర్మేషన్ యాక్ట్. కన్జ్యూమర్ నేమ్ TRS, ఫాదర్ నేమ్ BRS. అరే ఇదే కన్జ్యూమర్ నేమ్ TRS అయింది, ఫాదర్ నేమ్ BRS అయింది. పోనీ 8 ఏళ్ళు అవుతుంది, ఇవాటి వరకు రూపాయి హౌస్ ట్యాక్స్ కట్టలే, రూపాయి కట్టలే హౌస్ ట్యాక్స్కు. 200 కోట్ల ప్రాపర్టీ, ఎకరంన్నర ల్యాండు, ఆ కాంపౌండ్ కూడా ఏకంగా కార్పొరేషన్ డబ్బులు పెట్టి కట్టించినట్టు వీళ్ళు. ఇవాళ సెంట్రల్ లైటింగ్ పెట్టారు, ఎకరంన్నర పెట్టి అందులో ఈ దొంగల మూట అంతా కలిసి ఈ దొంగ కూడా అందులో కేటీఆర్ అందులో ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన వచ్చో 10,000 ఇస్తా వరద వెళ్ళక ఆయన చెప్పిపోతాడు. మన దగ్గర ఉన్న ఈ గుండు ఆయన ఏం చేస్తాడు, కారు పోతే కారు, గుండు పోతే గుండు ఇస్తాను వచ్చి ఇప్పుడు నీతులు చెప్తాను నేనేదో చేసి వచ్చినా అని చెప్పి. ఇక్కడ ఈ కరీంనగర్ జిల్లాల గ్లాసెడు నీళ్లు వస్తే సంతోషపడేటువంటి శివయ్యకు తట్టెడు మట్టి తెచ్చినావేను, కొండగట్టుకు రూపాయి తెచ్చినావానే నువ్వు.
నువ్వేదో తెచ్చినా స్మార్ట్ సిటీ 100 దానిలల్లో 1000 సిటీలలో మాకు వచ్చింది, ఖమ్మంకి వచ్చింది, అందరికి వచ్చింది, అందరు పెట్టుకున్నారు. అది నువ్వు తెచ్చింది ఏంది? మేము రూపాయి ట్యాక్స్ కడితే పావుల పంపలేరు, మొత్తం నార్త్ పంపుతారు మీరు అంతా పంపించేటి. వీళ్ళకి భగవంతుడు ఒక నోరు ఇచ్చిండు, ఆ నోరుతోటి ప్రజలని మోసం ఎలా చేయాలి, నిజం మాట్లాడితే ప్రాణగండం టప్లో చచ్చిపోతారు వీళ్ళు. ప్రత్యేకంగా అయితే ఆ కేటీఆర్ నిజం మాట్లాడి చచ్చిపోతాడు వాడు. కాబట్టి దయచేసి మీ పద్ధతి మార్చుకోండి అని వీళ్ళకు కూడా హెచ్చరించి చెప్తున్న టీఆర్ఎస్ వాళ్ళకు. మీ భాష యాసను మార్చుకుంటే మేము ఉంటాం. మేము మాట్లాడాలనుకుంటే ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ మీరు చిన్నప్పుడు చేసినాం, మేము మాట్లాడితే చచ్చిపోతారు బిడ్డ మీరు. ఇవన్నీ ఆ పద్ధతి మార్చుకోండి. అంటే రాహుల్ గాంధీ గారిని తిట్టడం, లేకపోతే ఈయన పర్సనల్గా తీసుకొని తిట్టడం ఏంది? మేము పర్సనల్గా తిట్టుకొని పోతే నేనేమన్నా తెలుసు, ఎన్ని ఉన్నాయి తెలుసు అనాలనుకుంటే నోటి దానికి వస్తానే చెప్తే చస్తారు, లేదంటే మమ్మల్ని పట్టుకొని తప్పులో పడతారు. వాళ్ళంటే బుద్ధి లేదు మీకు లేదా అంటారు మనం. అందుకే మేము అన్ని చంపుకొని ఓపిక పట్టుకుంటున్నాం. అర్జెంటుగా మేము సాక్ష్యాలు సబూతులు అన్నీ సబ్మిట్ చేస్తాం. ఫాస్ట్ ట్రాక్ అనేది పెట్టి ఈ చీడ పురుగులని ఫస్ట్ లోపల మా దగ్గర వరంగల్ జైల్లో పెడతాం భయానికి గవర్నమెంట్ వస్తే ఆ జైలు కూలగొట్టిన రేకంగా. అదానికి ఒక పెద్ద చరిత్ర ఉండే, వరంగల్ అనే ఒక చరిత్ర ఉన్నది. దాని పేరు ఒక నక్సలైట్ తప్పించుకోపోలే, ఒక దొంగ తప్పించుకోపోలే, స్వాతంత్ర పోరాట యోధులు ఉన్నటువంటి జైలు అది. దాన్ని ఎందుకు కూలగొట్టిండు అని అంటే మహారాష్ట్రకి వెళ్ళి 1400 కోట్లు తెచ్చిండ్రు, 700 కోట్ల వరంగల్ మా ముఖాన కొట్టి హాస్పిటల్ని పెట్టి కట్టిండ్రు. ఉన్న ఏం చేసి సరిగ్గా చేయరు, దీన్ని పెట్టి చేస్తాడు. దానికి మేమేంటే హాస్పిటల్ కట్టాము అంటాడు. అసలు సంగతి ఏం చూస్తే 1400 కోట్లు అప్పు తెచ్చింది దాని మీద. అసలు నువ్వు ఏమి చేసినావు? తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు చేసిన ఆస్తులు కొన్నా అంటాడు. ఒకడొస్తాడో పిచ్చోడొస్తాడు నీకు బాంబులు పెట్టామంటాడు. ఆడ మేము బాంబులు పెట్టాడు దానికి. Subscribe us and press the bell icon for more interesting updates.